నా పేరు బ్యూలా. నేను హైదరాబాద్ చందానగర్లో ఉంటాను. నా పెళ్ళి 2010లో అయింది. నా మ్యారీడ్ లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉంటుండేవి. ఫస్ట్ పాప పుట్టింది. పాప పుట్టినప్పుడు కూడా నేను జీసస్ కాల్స్తో టచ్లో ఉండేదాన్ని ఎప్పుడు. అప్పుడు నాకేం హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేవి. బాగా హెల్తీగా ఉన్నా ఎప్పుడో నేను ఫోన్ చేసి త్రూ లెటర్స్తోనూ నేను ప్రేయర్ చేయించుకునేదాన్ని. ఫస్ట్ పాప పుట్టిన తర్వాత సెకండ్ బేబీ కన్సీవ్ అయ్యాను ఆఫ్టర్ 3 years. నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నన్ను వేరే వాళ్ళు అన్నారనమాట, ఏమని, నీకు ముందు పాప పుట్టింది అని. ప్లస్ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చాక నేను కొంచెం భయపడ్డా, మళ్ళీ పాప పుడితే ఎలా, అందరికీ బాబులు ఉన్నారు, నాకు కూడా ఒక బాబు ఉంటే బాగుండేదేమో నాకు ఆశ ఉన్నది. సో నేను కొంచెం టెన్షన్ పడేదాన్ని, పాప పుట్టుద్దేమో మళ్ళీ అని చెప్పేసి. కొన్ని టెన్షన్స్ వలన కూడా నాకు డయాబెటీస్ రావడం జరిగింది, మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వడం జరిగింది. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే న్యాచురల్గానే అయ్యాయి. సో డాక్టర్ ఎప్పుడు చెప్పేది, నీకు చాలా హెల్త్ ఇష్యూ చాలా ఉంది, సో ప్రీమెచ్యూర్ బేబీ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో నేను అనుకోలేదు నాకు హెల్దీ బేబీ పుడుతుంది అని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు ఈ ప్రెగ్నెన్సీ క్లియర్ అయిపోయి నేను బాబుని ఎత్తుకుంటాను అని అనుకోలేదు. సో ఏదో ఒక ప్రాబ్లం అవ్వచ్చు 9 months లోపల, లేదా నేను 7th monthలో ఎక్కువ శాతం డెలివరీ అవుతాను అనుకున్నా. సో నాకు 7th monthలో చాలా హెల్త్ ఇష్యూ చాలా ఉన్నది. లైక్ నాకు పెయిన్స్ రావడం, చిన్న చిన్న పెయిన్స్ రెగ్యులర్గా వచ్చేటి. సో నేను అప్పుడు అనుకున్నా, నాకు ప్రీమెచ్యూర్ బేబీ ఫర్ షూర్ పుట్టుద్ది, నాకు ఇప్పుడే పెయిన్స్ స్టార్ట్ అయ్యాయని చాలా భయపడ్డా. నేను రెగ్యులర్గా చెకప్కి వెళ్ళేదాన్ని, కానీ డాక్టర్ అప్పుడు ఎప్పుడు చెప్పేది అంతా బాగానే ఉందని. సడన్గా నేను 6th monthకి వెళ్ళినప్పుడు అప్పుడు డాక్టర్ నాకు సడన్గా చెప్పింది, అమ్మ బేబీ కండిషన్ అంతా బాగలేదు, బేబీ వీక్గా ఉంది, పైగా నీ సర్విక్స్ లెంత్ చాలా ఉంది, నేను అవసరమైతే నేను యూట్రస్ స్టిచ్ చేయాల్సి వస్తుంది, ప్లస్ చేసినా కూడా ఫ్లూయిడ్స్ వెళ్ళిపోవచ్చు, నీకు సడన్గా పెయిన్స్ రావచ్చు, నువ్వు సడన్గా ప్రీమెచ్యూర్ బేబీ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా అధికంగా ఉన్నాయి అని చెప్పింది. సో నేను ప్రీమెచ్యూర్ బేబీ పుడుతుంది అంటే డాక్టర్ చాలా భయపడ్డాను. ఎందుకంటే ప్రీమెచ్యూర్ బేబీ అంటే హెల్దీగా ఉండదు, 9 months పూర్తిగా ఉంటేనే దట్ ఈస్ హెల్దీ బేబీ. సో 2 months తక్కువ, 7th month పుట్టేస్తే 2 months తక్కువ అవుతుంది, 8th month పుడితే 1 month తక్కువ అవుతుంది. సో ఆ బేబీలో హెల్త్ పరంగా వీక్నెస్ చాలా ఉంటుంది, బేబీ కూడా వీక్గానే ఉంటుంది. సో వీక్గా ఉండడం వల్ల దాన్ని ఇంక్యుబేటర్లో పెట్టడం అలాంటివన్నీ జరుగుతాయి. సో నేను చాలా చూశాను. సో నాకు కూడా అలాగే పుడుతుందేమో అని నేను భయపడ్డాను, వేరే వాళ్ళని చూసి విని కూడా భయపడ్డాను. లేదా ఏదైనా బాడీ పార్ట్స్లో ఏదైనా డిఫెక్ట్ ఉంటుందేమో ప్రీమెచ్యూర్డ్ అవడం వల్ల, బేబీ పూర్తిగా ఎదగదు కదా, నేను చాలా భయపడేదాన్ని. నాకు ఈ బేబీ హెల్దీగా పుడుతుందన్న హోప్ నాకు అస్సలు లేదు. బట్ స్టిల్ ఐ వాజ్ ఇన్ ప్రేయర్. జీసస్ కాల్స్తో ఎప్పుడూ టచ్లో ఉండేదాన్ని, అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేయించుకునేదాన్ని. నేను బెడ్ రెస్ట్లో ఉన్నప్పటికీ, వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పటికీ నేను జీసస్ కాల్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు నాకు ఇంటికి వచ్చి నన్ను ప్రేయర్ చేసి వెళ్ళేవారు రెగ్యులర్గా. ఎప్పుడు ఫోన్ చేసినా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకొని నా కోసం వచ్చి ప్రేయర్ చేసేవాళ్ళు. వాళ్ళ సెంటర్లో కూడా రోజు నా కోసం ప్రేయర్ చేసేవాళ్ళు. నేను లేబర్ రూమ్కి వెళ్ళే ముందు కూడా నేను జీసస్ కాల్స్కి ఫోన్ చేశాను, నా పరిస్థితి ఇలా ఉంది, హెల్దీగా లేను, చాలా ఇబ్బందిలో ఉన్నాను అంటే వాళ్ళు ధైర్యంగా ఉండమ్మా, నీకేమి కాదు, యూ విల్ డెలివర్ హెల్దీ బేబీ అని చెప్పారు. హెవీ పెయిన్స్, అన్కాన్షియస్గా అయిపోయా, సో ఊపిరి అందట్లేదు, ఆక్సిజన్ ప్రాబ్లం అయింది. సో నేను డాక్టర్తో చెప్పాను, నాకు ఆక్సిజన్ ప్రాబ్లం అవుతుంది, పెయిన్స్ హెవీగా ఉన్నాయి, నా వల్ల కావట్లేదు, ప్లస్ నేను ఏమి తినలేదు కాబట్టి మెడిసిన్ పవర్ ఎక్కువ అయిపోయింది, ఇన్సులిన్ పవర్. సో నాకు చాలా శక్తి తక్కువ అయిపోయింది. సో నేను డాక్టర్కి చెప్తే వాళ్ళు ఇమీడియట్గా నాకు ఆక్సిజన్ ప్రొవైడ్ చేశారు. సో ఆక్సిజన్ ఇచ్చి నాకు ఇమీడియట్గా కొంచెం ప్రాబ్లం అయింది, క్రిటికల్ అయింది, డెలివరీ కండిషన్ చాలా క్రిటికల్ అయింది. సో డాక్టర్ ఏం చేశారు, ఆక్సిజన్ ఇచ్చి నాకు హై పెయిన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి డెలివరీ చేశారు. సో అప్పుడు నేను హాఫ్ అండ్ హాఫ్ కాన్షియస్లో లేను, హాఫ్ కాన్షియస్ ఉంది, హాఫ్ కాన్షియస్ లేదు. సో హెల్త్ కండిషన్ చాలా ఉంది, నేను చచ్చిపోతానేమో అనుకున్నా, చనిపోతానంత భయం వేసింది నాకు. సో బట్ వాళ్ళు డెలివరీ చేశారు, డాక్టర్స్ 7 to 8 డాక్టర్స్ కలిసి నాకు డెలివరీ చేశారు, క్రిటికల్ కండిషన్ కాబట్టి. సో బాబు పుట్టంగానే ఐ వాజ్ ఇన్ హాఫ్ కాన్షియస్. సో సిస్టర్ నాకు చెప్పింది, అమ్మ నీకు బాబు పుట్టాడు అని. సో నేను పడ్డ కష్టం అంతా నేను మర్చిపోయాను, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో కళ్ళు ఓపెన్ చేసి బాబుని చూసి మళ్ళీ నేను అన్కాన్షియస్ అయిపోయా, ఒక 10 minutes వరకు అన్కాన్షియస్ అయిపోయాను. చాలా బాధపడ్డాను. బాబు పుట్టాడన్న న్యూస్ వినగానే నాకు చాలా సంతోషం వేసింది. సో నాకు నార్మల్ డెలివరీ అయింది, నాకు హెల్దీ బేబీ పుట్టింది, ప్లస్ నాకు దేవుడు బాబుని ఇచ్చి నన్ను ఆదుకున్నాడు. నేను దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. చాలా జీసస్ కాల్స్ వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నా కోసం ప్రేయర్ చేసిన ప్రతి సిస్టర్కును నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.